యావత్తు సాక్షులు మొదలుకొని భారతదేశ పిల్లలకు అందరికీ కూడా దివ్యరాజ్యంలోకి ప్రజామానవ రాజ్యంలోకి ఆహ్వానిస్తూ మా స్కాటర్డ్ పర్సనాలిటీని మీరు బలపరచటమే ఇక మీ ముందున్నటువంటి టార్గెట్. ఇంకా రాముడి మీద సినిమా, ఇంకొక దేవుడి మీద సినిమా రాజమౌళి గారు ఏదో తీస్తున్నారు, మహేష్ బాబు రాముడి వేషం వేస్తున్నాడు. ఇలా ఎవరి వేషాలు ఏమి వేసినా ఇక్కడ ఏమవుతుందంటే మాస్టర్ మైండ్ని మీరు చిక్కబట్టుకోకపోతే ఈ ప్రపంచం మీద కాదు. అలాగే టెక్నాలజీ పరంగా ఇంకొక పరంగా మనుషులు కొద్దీ ఇంకా మనుషులు మమ్మల్ని చూసి అప్పటికప్పుడు చూసి ఏదో అనుకుంటున్నారు. ఎవరో లోకల్ కానీ, సాక్షులు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, ఇంకెక్కడ ఫారినర్స్ కూడా, ఫారిన్లో ఉండి చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఈ టెక్నాలజీ ప్రకారం ఎవరెవరు చూస్తున్నారో ప్యారలల్గా ఒకటి ప్రభుత్వ పరంగా ఒకటి నడుస్తున్నటువంటి విధానం నుంచి మొదట మమ్మల్ని సార్వభౌముడిగా పట్టుకొని మా పర్సనాలిటీ మీరే చిక్కబట్టడం. మీరు ఏదో వేషం వేసి, రాముడు వేషం వేసి ఆ సినిమాలో ఏదో ఉండి చూపించాలని తాపత్రయపడుతున్నారు ఇంకా. కానీ మేమేమంటున్నాం, మమ్మల్నే మైండ్ రూపంలో తెలుసుకోండి, పెంచుకోండి. మాలోనే మా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్ని ముఖం మీద చూపెట్టాలన్నమాట. మరి ముఖం ఎందుకు ఇలా ఉంది? ఇప్పటికి ఇలా ఒరిజినల్గా నేను ఎందుకు ఇలా ఉన్నాను? మిమ్మల్ని పట్టుకోక, మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోక మీరు మనిషిగా రకరకాలుగా ఏదో ఒకటి చేస్తుంటే ఏమవుతుంది? మాయలు ఉండిపోతున్నారు, మీకు తపస్సు రావట్లేదు. నా ముఖం కానీ నా ప్రవర్తన కానీ ఇప్పటిదాకా ఒరిజినల్ అనమాట. నేను ఒరిజినల్ యోగిని, పురుషోత్తముడిని, ప్రకృతి పురుషుడు లయని, మాస్టర్ మైండ్ని. అది ముందు తెలుసుకోవాలి. నా దగ్గర కార్వాయిన్ వేసుకురమ్మంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఇంకా మనిషిగా చూడమని ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే మాయ అనమాట. అది మీకు లోకల్గా సాక్షులు దగ్గర నుంచి ఎవరు చెప్తున్నారో అందరికీ చెప్తున్నాను. మళ్ళీ అన్ని సబ్జెక్టులో ఉన్న మేధావులకి అందరికీ చెప్తున్నాను, ఆధ్యాత్మిక గురువులకి, ఇంకా కలికి భగవానుడు ఎక్కడో ఉన్నాడు, గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఇలా పక్కన మనుషులు బట్టి అప్పటికప్పుడు నేను ఇలా ఉంటాను, నేను అలా ఉన్నాను. మహారాజా, అధినాయక్ శ్రీమాన్ అని ట్రయల్ కానీ రియల్ కానీ పిలవండి. పిలిచి మాతో అలా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మమ్మల్ని పెంచుకోండి, మాలో శక్తితో మాట్లాడండి. మాతో మాట్లాడటమే అలా మాట్లాడండి. నేను ఇక్కడున్నాను అక్కడున్నాను వదిలేసేయండి. నేను ఒక్కడిని వెలిగిపోదాం అనుకుంటున్నాను, ప్రత్యేక విమానాలు అంటున్నాను. ఆ శక్తి కేంద్ర బిందుకు వెలుగుతుంది. నా ఏ జనరేటర్ తిరుగుతుంది నాకన్నా ముందు. మీరు మైండ్గా పెంచుకోవాలన్నమాట. రాను లోకం కొద్దీ చూపించాలి కదా, వేషాలు వేసుకుని చూపించాలి కదా, ఏవో కథలు చూపించాలి కదా, ఏవో ఊహించాలి కదా, కల్పించాలి కదా. అలా కాదు, మైండ్నే పెంచుకోవాలి నేరుగా. మైండ్ కొద్దీ పర్సనాలిటీస్ అభివృద్ధి చెందాలి. మీరు పర్సనాలిటీస్ కొద్దీ మైండ్లు కాదు, లోకం కొద్దీ మనుషులు కాదు, మైండ్లు కొద్దీ లోకం. సో మైండ్లు కొద్దీ లోకం అంటే ఏమవుతుంది? మనదవుతుంది అనమాట. నా ముఖం కానీ పర్సనాలిటీ కానీ అంత ఒరిజినల్ అనమాట. ఎప్పటి నుంచో పీడలా మా వెనకాల పడలేదా? మరి అది ఆలోచించండి. ఇప్పటికైనా మమ్మల్ని ఇప్పుడు కూడా మనిషిగా చూస్తే నేనే ఉందనిపించే దగ్గర నేను కూడా ఎక్కడన్నా తగ్గిపోయి బలహీన పడుతున్నానా? అలా బలహీన పడినవ్వకుండా పట్టుకోవాలన్నమాట. ఈసారి మైండ్గా పట్టుకోవాలా. ఎవరో బాగా కనపడితే చూస్తాం, గుండ్రంగా ఉంటే చూస్తాం, బలంగా ఉంటే చూస్తాం. ఎవరు చూపించడం కోసం తాపత్రయపడకూడదు. ఆలోచన మైండ్తో పట్టుకోవాలా. మైండ్ పట్టుకుని మైండ్లుగా బలపడి అందరూ మైండ్లుగా బతకనివ్వాలన్నమాట. మీరు మైండ్లుగా బతకాలి తపస్సుగా. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఇలా చెప్పడంలో మీకు ఇంకెక్కడ ఎవరికైనా నేను కొంచెం ర్యాష్గా ఆవేశంగా మాట్లాడుతుంటే నేను మాట్లాడట్లేదు, నేనేదో ఫీల్ అయిపోతున్నాను, నాకు తెలివితేటలు లేకుండా నేనేదో గొప్పవాడిని అనేసుకుంటున్నాను. ఇలా ఎవరు అనుకున్నా పొరపాటు. నన్ను మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. ఒక మనిషిని వదిలిపెట్టేస్తే నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదనే ఫార్మేట్ రావాలంటే భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలా. హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలా. ఎవరు మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు, ఇంకొకళ్ళు అభివృద్ధి చేస్తున్నారు మాట్లాడకూడదు. ఇంకా మేము మనుషులే అభివృద్ధి చేస్తున్నాం, మనుషులే కరెక్టు, మనుషులు గొప్పవాళ్ళు, మనుషులు తేలికైన వాళ్ళు అని రెచ్చిపోయి వెనకాల పడి మనుషులు చంపేసినా దిక్కులేదు. ఇప్పటికి అంతే, చచ్చిపోతారు అంతే, అలాగే ఉంటుంది లోకం. అంతే పొరపాటు. ఏదో ఒకటి మనుషులు చెలగాటం ఆడుకుందాం. మనుషులు చెలగాటం కాదు. మీరు మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకోవాలా, మైండ్లుగా బలపడాలా. మమ్మల్ని మైండ్లుగా కేంద్ర బిందుగా పెరుగుతాను నేను. మరణమైన శక్తిగా ఎప్పుడూ బతికే ఉంటాను. మైండ్లు చచ్చిపోయి ఇక్కడి నుంచి ఒక మనిషి మాటకి కాలమే తిరగబట్టమంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మైండ్లుగా మార్చేసుకున్నారు. నాతో ప్రేమగా మహారాజా అని మాట్లాడండి. మీరు మాట్లాడగలరండి, మీరు ఇప్పటికే అంతలా చెప్పారు అలాగనమాట. అంత గొప్ప పాటలు, చక్కటి సంగీతం, సాహిత్యం వైపు వెళ్ళకుండా చూస్తున్నారు. ఇంకా నేనే రాలేకపోతున్నాను, వస్తే చూద్దాం, టాలెంట్లు చూపించడమే కదా అనుకుంటున్నారు కదా, ఇంకా మనిషిగా పోటీ పడుతున్నారు కదా. అలా కాదు, అంత మైండ్ పట్టుకోండి, మైండ్ని చూపించండి. నా క్యారెక్టర్ కూడా సినిమాల్లో ప్రత్యేకంగా మన మహారాజుగా కూర్చోబెట్టుకుని నా చుట్టూ అల్లుకోండి. ఆ ఎద్దు మీద కూర్చోవడం రుద్ర కానీ, రాముడు కానీ. ఆల్రెడీ రాముడు పురుషోత్తముడు కల్కి భగవానుడిని, సర్వాంతర్యామిని నేనే వాక్ విశ్వరూపంగా ఉన్నాను.
ఇంకెక్కడెక్కడ దేవుళ్ళు ఉన్నా కూడా నాకన్నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉండరు. ఎందుకని? వాక్ విశ్వరూపం ఉన్నాను, ఇవన్నీ పట్టుకున్నాను, మీరు పెంచుకునే కొద్ది పెరుగుతానంటాను. నా పర్సనాలిటీ కానీ, డిసిప్లిన్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ థింకింగ్ కానీ ఏది కానీ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. అది సంపూర్ణం కాదు ఎవరికే. మీరు ఎలా సంపూర్ణులు కాదు కరెక్ట్ కాదంటున్నానో అలా మనుషుల చేతిలోకి ఏది రాలేదు. ఇలా నన్ను అందరూ చూశారు, ఇలా నవ్వుతున్నారు, ఇంకా ఎదురు చూస్తున్నారు, నేను ఏదో మహిమలు చూపించేస్తే ఆశ్చర్యపోదాం అనుకున్నారు. ఏదో చీకట్లో రాళ్ళిసినట్టు మీరేదో రాముడు సినిమా తీస్తుంటే ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెనకాల వచ్చి కాపాడతాడు, ఇలా అజ్ఞానంగా ఆలోచిస్తే ఆంజనేయ స్వామి వేరు, రాముడు వేరు కాదు. ఇంక దేవుళ్ళు దేవతలు వేరు కాదు. అసలు ఇంక దేవుళ్ళు దేవతలు కూడా ఎక్కడ లేరు. మరి ఎవరున్నారు? మాస్టర్ మైండ్ రూపంలో ఉంది వ్యవహారం. ఇప్పుడు మైండ్లోకి మారిపోయి అందం కానీ బలం కానీ నీలమేఘశ్యాముడు అంటే ఆకాశాన్ని శాసించినవాడు, మాటకే నడిపినవాడు. ఈసారి కల్కి భగవానుడు తెల్లని గుర్రం అంటే ఏంటి? మనసు మీద వచ్చాడు. ఖడ్గం అంటే ఏంటి? తన మాటతో సర్వం నడిపాడు. సకల దేవీ దేవత సమోహారంగా సర్వాంతర్యాముగా అందుబాటులో ఉన్నాడు. వాక్విస్వరూపంగా అందుబాటులో ఉన్నవారిని పట్టుకుని పురుషోత్తమ కాలస్వరూపాన్ని మమ్మల్ని పిలిచి మీరు లోటుగా ఉన్నా మా మేనేజ్ చేసుకుని మాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పంచభూతాలు మిమ్మల్ని, మీ పంచేంద్రియాలు కూడా మిమ్మల్ని దాడి చేస్తుంటే మేము కెమెరాల్లో మిమ్మల్ని చూస్తూ కూర్చుంటున్నాం సంవత్సరాల నుంచి. అది మేము చేస్తున్న పొరపాటు. ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు, నేనే తేడా, లేదా ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకెవరో మంచివాళ్ళు ఉన్నారు, ఎవరో చిన్నపిల్లలు నేను పేర్లు పెట్టిన వాళ్ళు కూర్చోబెడదాం, వాళ్ళు ఎవరో కూర్చుంటారు, బడ్డను పెరిగిపోద్ది అన్నమాట. మనిషి అనేవాడు పనికిరాడు ఎక్కడా కూడా భూమి మీద. హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్గా మీరు మైండ్ పెంచుకోవాలా, కేంద్ర బిందుత్వం పట్టించాలి. అది వాతావరణంలోకి నన్ను తీసుకుపోండి. రాష్ట్రపతి గెస్ట్ హౌస్ నుంచి నాకు ఒక కారు పంపించండి, నేను చెప్పినట్టు చేయండి. నేను తిడుతున్నాను, ఆవేశపడుతున్నాను అనుకోకుండా, అది కూడా ఆశీర్వాదంగా భావించండి. ఎందుకని తిడుతున్నాను? మనుషులు ఉండొద్దంటాను నేను చాలా మేధావినని కానీ, ఒక్కరు కానీ, గ్రూప్గా కానీ, టీమ్గా కానీ, ఆర్మీ కూడా అందరూ, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, మేధావులు అందరూ కూడా మామూలు వ్యక్తులు, చిన్న చితకా పనిచేసుకునే వాళ్ళు కూడా ఎక్కడికక్కడికి బాధ్యతతో వ్యవహరించాలి. నేను చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అడ్డగోలుగా బతికేయాలి, ఒకళ్ళని ఉపయోగించుకుని ఒకళ్ళు బతికేయాలి, ఏదో సినిమా తీసేయాలి, దాని మీద కొందరికి కోట్లు వచ్చేయాలి, అందుకు మేము కష్టపడిపోయాం చాలా, అందులో ఏదో సృష్టించాం. రాముడి గురించి సినిమా తీసేస్తే మీకు ఆంజనేయ స్వామి వచ్చి హెల్ప్ చేసేయాలి, ఏదో మాయ మాటలు చెప్పుకుంటా మీలో మీరు మాయ చేసుకుంటూ కూర్చుంటే అవదు. విజయేంద్ర ప్రసాద్కి కానీ అందరికి చెప్తున్నాను ఏకకాలంలో, మీ కథలో డప్పు డోలు మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని చిక్కబట్టాలి. సినిమాలు కథలు కూడా మైండ్లుగా బలపడాలి, మనం మైండ్ అమరత్వం పొందాలి. అందుకు ఇప్పటికే మరణం లేని మమ్మల్ని వాక్విస్వరూపానికి మరణం ఉండదు. అలాంటి ఈ సాధారణ దేహంలో ఉన్న మమ్మల్ని పట్టుకుని కేంద్ర బిందువుగా పట్టుకుని మమ్మల్ని పెంచుకుంటూ మా గురించి అవేర్ చేస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా సీరియస్ డ్యామేజ్లకు పాల్పడిన వాళ్ళని కూడా మా పిల్లలుగా ప్రకటించుకుని, డ్యామేజ్ గురైన వాళ్ళు చేసిన వాళ్ళు ముందు మా పిల్లలుగా ప్రకటించుకోండి, వాళ్ళకి కూడా బలాన్ని ఇవ్వండి. ఎవరినో రెచ్చగొడదాం, ఎవరినో పెద్దవాళ్ళు చేసేద్దాం, ఎవరినో చిన్నవాళ్ళు చేసేద్దాం, నేను ఇక్కడున్నాను అక్కడున్నాను, చిన్నపిల్లలు తమాషా ఆపేసేయండి, లేదా మూర్ఖత్వాలు ఆపేసేయండి, ఎవరో ఒకళ్ళు మూర్ఖులు నిరూపించడానికి ప్రయత్నం చేయకండి, చెప్పిన మాట వినండి. నేను ఒక్కడనే బతుకుతాను, నేను ఒక్కడనే ఊరేగుతాను అంటున్నాను. ఒక్కడ కాదు మైండు, మరణించినా నేనే బతుకుతాను, అలాగా వస్తుంది. మీరు కూడా అంతే, మరణించినా మీరే కొనసాగుతారు. కాకపోతే నేను మాస్టర్ మైండ్నే, మీరు మైండ్లు, మీరైనా అంతే. ఎవరో మాస్టర్ మైండ్ స్థాయికి రారు, ఇంకా విశ్వ తల్లిదండ్రులు అనమాట వాళ్ళు. అక్కడ నన్ను కొలువు తీర్చుకుంటే బయలాజికల్గా ఆ మైండ్ ఉంటుంది, నేను ఉంటానన్నమాట. అర్థం కాకపోతే అడగండి. మీరు మైండ్లుగా మారిపోతే ప్రపంచం మీద అవుతుంది. ఆస్తులు, ఇంటి పేర్లు, వంటి పేర్లు కూడా ఎందుకు ఇచ్చేయాలంటున్నాను? మీకు మనిషి పట్టు వదిలేసి మైండ్ పట్టు వస్తుంది, తపస్సు వస్తుంది. ఇక మీదట మీరు మనుషులుగా, ఇండివిజువల్గా, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ఒంటరిగా ఉన్నవాళ్ళు, భార్య భర్త, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, ఏజ్డ్ కానీ, అందరు పిల్లలే. భూమి మీద ఇంకెవరో మహారాణి అవుతారు, మహారాజు అవలేరు. మొదటి మహారాణి అన్నది విశ్వ తల్లిదండ్రులు, వాళ్ళు వాక్ విస్వరూపం ఉంటారు. వాళ్ళు నన్ను 24 ఏళ్ళ కుర్రోడుగా కూర్చోబెట్టుకోండి, నాకు వారసత్వం వస్తుంది, నా పిల్లలు మళ్ళీ కంటిన్యూటీ వస్తుంది, అలా రాదు. మైండ్ వస్తుంది, ఇక్కడ మైండ్ డిసిప్లిన్ వస్తుంది మమ్మల్ని పట్టుకోగానే. ఎవరో నా స్థానంలోకి రాలేరు. నా స్థానం అన్నది మీరు పెంచుకుంటారు తప్ప మీరు అందులో కూర్చోవాలనుకోరు. కూర్చోవడానికి పనికిరాదు ఎవరికీ కూడా, మాకు తప్ప, మాస్టర్ మైండ్కి తప్ప. మాస్టర్ మైండ్ మాత్రమే కూర్చోబెట్టుకుంటారు అందులో. అందుకే ఏ జనరేటివ్ కూడా మేమే ఇచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టుకోండి, మా చేత చెప్పించుకోండి అంటున్నాం. నేను ఎవరినో మైండ్గా కూర్చుంటాను, ఒక మగవాడుగా కూర్చుంటాను, ఆడమనిషిగా కూర్చుంటాను, జంటగా కూర్చుంటాను, కూర్చోలేరు అలాగా. ఎవరు నేననేవాడు పనికిరాడు. అన్ని నేళ్ళకే ఆధారమైన సర్వాంతర్యామి మాత్రమే అందులో కూర్చుంటాడు.
అతన్ని మీరు ఇప్పుడు సాధారణ దేహం నుంచి యోగ దేహంగా పూర్తిగా మలుచుకోవాలి. ఏదో ఒకసారి చెప్పి మళ్ళీ చెప్పనేమని పరిస్థితిలో ఉన్నావా లేదా? ఎందుకు అలా జరిగింది? శక్తివంతమైన పరికరాల వల్ల, మాయ వల్ల. మేము చెప్పినట్టు వినండి, చక్కగా మమ్మల్ని పట్టుకోండి, ఆహ్వానించండి, ప్రతి చోట మమ్మల్ని పెంచుకోండి. మహేష్ బాబు, రాజమౌళి గారు తీస్తున్న సినిమాలో కూడా, అన్ని సినిమాల్లో కూడా మమ్మల్ని కొలువు తీర్చి మా క్యారెక్టర్ యాడ్ చేయండి. మమ్మల్ని పెంచుకుంటూ తీయాలి సినిమాల్ని. గతంలో రాజమౌళి గారు, మహేష్ బాబు సినిమాలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సినిమాలు నేను పాటలు పాడడం జరిగింది. అలాగే అక్కడ ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖుని 97 నుంచి 95 నుంచి కూడా చాలా పాటలు, కాలాన్ని పాటలు అంటే సునామీలు సముద్రాలతో కలుపుకుని, భూకంపాలు, కచ్ బుజ్జులో వచ్చిన భూకంపాలు, పైకి వెళ్ళిన రాకెట్ తిరిగి రావట్లేదు అని ముందే చెప్పాను. వాళ్ళు వెళ్ళక ముందే చెప్పాను. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు అంతమైపోతున్నారని చెప్పిన అది నన్ను వెంటనే వినుంటే ఆపు ఉండేవారు. అదే తీరుబడిగా తాజ్ హోటల్ మీద దాడి ముంబై, మళ్ళీ దాని మీద సినిమా తీస్తారని అప్పుడే తీరుబడిగా చెప్పాను. అంత తీరుబడిగా ఉన్నాయి నా మాటలు. మమ్మల్ని పట్టుకోకుండా అప్పటికప్పుడు ఇప్పటికే మమ్మల్ని హడావుడి చేయటం, మా వల్ల ఏదో హడావుడి అయిపోతుందని ఇంకా ఎవరన్నా అనుకుంటే పొరపాటు. మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా గురించి చెప్పుకోవాలి. నేపాల్ రాజకుటుంబాన్ని అంతం చేసుకుంటూ, అలా రాజకుటుంబాలు కూడా ఎందుకు కూలిపోతాయి, ఇంకా వ్యవస్థలు చెల్లవన్నమాట. అలాగే మైసూర్ మహారాజులు అందరికి కూడా చెప్పేది, అందరూ మా పిల్లలుగా ప్రకటించుకోవాలి. వాళ్ళు దుర్గాదేవి పూజ కొద్దీ మైసూర్ ప్యాలెస్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. అలాగా వాళ్ళని అలా మహారాజుగా కూర్చోబెట్టుకోవడం ఆనవాయితీ ఉంది కాబట్టి అలాగే. కానీ రాజ్యాంగం ప్రకారం, కాలం ప్రకారం, ధర్మం ప్రకారం ఇంకెవరూ మేము ఫలానా హోదా ఉంది మాకు, ఫలానా మతం వాళ్ళం, మేము ఫలానా కులం వాళ్ళం, మేము ఇలా కొనసాగుతాం, మేమే పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం, ఎవరు లేరు అలాగా. అసలు మనుషులు లేరు ఇక్కడ భూమి మీద. మీరు మనుషులు కాదనుకుంటేనే మీకు మైండ్ వర్షన్ వస్తుంది. నన్ను మనిషిగా పట్టుకుంటే మీరు మనిషి ఉండిపోతారు, నన్ను మైండ్గా పట్టుకుంటే మీకు మైండ్ వర్షన్ వస్తుంది. ఇలా కనీసం మనిషిగా ఉన్న మమ్మల్ని మీరు తవ్వేసిన గొయ్య మా ముఖం మీద కనపడుతుంది. మీరు పెంచుకోవాల్సిన ఆకాశం మాలోనే కనపడుతుంది. మమ్మల్ని పట్టుకోవాలన్నమాట, మధ్యలో పట్టుకొని ఇటు తవ్వేసిన గొయ్యే పూడ్చుకుంటూ, ఆకాశాలు ఓపెన్ చేసుకుంటూ అలాగా కేంద్ర బిందువుగా వస్తానన్నమాట. నన్ను ఎలాగైనా మరణించకుండా చూసుకోవాలనే ఆసక్తి మా దగ్గర వస్తుందన్నమాట. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే ఆ ఆసక్తి మీకు పెరుగుతుంది. లేదా మీరు మనుషులే ముందుకు వెళ్ళలేరు. అంత రాముడైతే చాలా శక్తివంతంగా కనపడాలి కదా. వాక్కులో ఉన్నాడు, సర్వాంతర్యాముగా ఉన్నాడు. జగదానంతకారక జానకి ప్రాణనాయకుడు అంటే ఎలాగయ్యారు? రాముడే కాదు, సీత కూడా ఆయనలోనే ఉంది. ఇంకా వాళ్ళిద్దరు నేనని నీవని వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరిని కలపాలేక అంటే చిత్తచాంచల్యం, చిద్దులాసం కరగాలన్నమాట. హడావుడి తగ్గిపోవాలా. నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ కలిపితే అని పిలిస్తే ఎవరు హాని తలపడదామని ఇంకా ఆలోచించరు. తల్లి తండ్రిగా చూసుకున్నట్టు చూసుకుంటారు. అప్పుడు రాష్ట్రపతి భవన్ నుంచి కారు అందరూ ఒకటై నా దగ్గరికి వచ్చేలా చూసుకుంటారు. అంతేగాని అక్కడికి వెళ్తే చూస్తారు వాళ్ళు మా కంట్రోల్లో ఉన్నారు, వీళ్ళు మీ కంట్రోల్లో ఉన్నారని మాయ పెంచుకున్నారా? ఎవరి కంట్రోల్కి రాదు, మృత సంచారాలు ఉండిపోతారు. నేను మనిషిగా ఉన్నాను, మీరు మనిషిగా ఉన్నామంటే వెనక పట్టేసుకుంటారు. ఈ ప్రపంచం ఇది కాదు, ఇప్పటికే కాదు, మరి ఎప్పటికే కాదు. పరికరాలు బట్టి, మనుషులు బట్టి మీ చేతిలోకి వచ్చిందని ఎవరైనా అనుకుంటున్నారా? అంతకన్నా అజ్ఞానం కోట్లేదు. ఇప్పటికి రాలేదు, మరి ఎప్పటికి రాదు. ఇప్పటికి మా చేతిలోకి వచ్చి ఎప్పటికైనా మాది. సాధనగా, పద్ధతిగా రండి, నిజమేనండి మీరు అలా చెప్పి అలాగ అంటున్నారండి అని ఇప్పుడే కాదు, అప్పుడే వచ్చి ఉండాలా. ఇప్పటికైనా అలా ముందుకు రండి. కంగారు పడి సంపేసిన వాళ్ళ సాక్షిగా మేము మనుషులుగా ఉండమండి. దానికి పరిష్కారం ఏంటి? మీరు మనుషుగా ఉండకూడదు. ఇంకా మేము పంచాయతీలు చేస్తాం, మేమే కోర్టులు నడుపుతాం, పోలీసులు నడుపుతాం, మీడియాలు నడుపుతాం, హడావుడి చేస్తామంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మాదే కులం, మాదే మతం, మేదేదో సినిమా తీస్తాం, మేదో వ్యాపారాలు చేస్తాం, లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం, ఏం అక్కర్లేదు. ఏదో పని చేసేస్తాం, కష్టపడిపోతాం, సుఖపడిపోతాం, ఏం అవసరం లేదు. విశ్వ తల్లిదండ్రులు పెంచుకోవాలా, వాళ్ళని పెంచుకోవాలా, వాళ్ళ బట్టి నడుచుకోవాలా. అంతేగాని నేను ఇలా ఉన్నాను, మీరు అలా ఉన్నారు, ఎవరు లేరు ఇక్కడ. అంతా ఒకటే మైండ్, విశ్వ మైండ్ అధీనంలో మైండ్లు ఉన్నారు. వీరు కాలం మైండ్లుగా తిరగబడిపోయి ఉంది. ఇప్పుడు మైండ్లు చిక్కబట్టాలి, మైండ్లు కేంద్ర బిందుత్వం వస్తుంది. మైండ్లుగా మాత్రమే మనగలరు, మనుషులు మనలేరు. ఇక కంగారు పడి మనుషులుగా రెచ్చిపోయిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకునే అవకాశం ఉంది. మనుషులది కాదు ఈ ప్రపంచం. అంచేత నేను అక్కడున్నాను కాదు, మీరు పట్టుకోండి, ఆహ్వానంగా పిలవండి. రాష్ట్రపతి భవన్లో కూర్చుని సంతకం పెట్టించి, గెస్ట్ హౌస్లో కూర్చుని ముందు సంతకం పెట్టించుకోండి, ట్రీట్మెంట్ చేయించండి.
ఒక 5-6 మెడికల్ టీమ్స్ ఫామ్ అవ్వండి, అధినాయక కోష్ ఉపయోగించుకోండి, మా బ్యాంక్ అకౌంట్లు మా నుంచి తీసుకుని అధినాయక కోష్గా మార్చుకోండి, ఇంకొక అకౌంట్లు కూడా ఓపెన్ చేయండి, మా సంతకం మాత్రం పనిచేస్తుంది. ఆ సంతకం ఎవరు పెట్టకూడదు అన్నదే మీకు సెక్యూరిటీ. మా ప్లేస్లో ఎవరు కూర్చోకూడదు అనుకోవటమే మీకు భారం తగ్గటం, ఇంకా భారం ఉండదు, చక్కగా మైండ్లీగా బతకొచ్చు. ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు ఇచ్చేయటమే మీకు వచ్చిన రిలీఫ్, మోక్షం. నేను మనిషి అనేవాడికి మోక్షం లేదు ఇక. ఎందుకని? సాటి మనుషులే అంతమైపోవడానికి కారణం అయ్యాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా నిజంగా మీకు తెలిసి తెలియక కూడా. ఇంకెవరో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎవరూ లేరు. మళ్ళీ మనం గెలుద్దాం, మన ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తాం, మనం ఓడతాం. ఎవరో గెలిచినా ఓడినా ఒకటే, చచ్చినా బతికినా ఒకటే. మనిషి కోణం పనికిరాదు. మీరు మైండ్ కోణంలో ఉన్నారు ఇప్పుడు. మాస్టర్ మైండ్లు మాత్రమే సర్వే అవుతాయి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. మా దగ్గరికి డిజిగ్నేటెడ్ వెహికల్ వేసుకుని రండి. నేను ఇక్కడున్నాను అక్కడున్నాను చూసుకోవద్దు. ఇక్కడ హాస్టల్ అందరూ ఒకటై, హాస్టల్ చుట్టూ ఉన్న మీడియాలు, వ్యాపారస్తులు ఎవరు నడుపుతున్నారు ఈ కెమెరాలు అవిని. ఫారినర్స్ కూడా అప్పటికప్పుడు నవ్వుతున్నారని కానీ ఏడుస్తున్నారని కానీ ఎవరు లేరు అలాగా. అప్పటికప్పుడు నవ్వొద్దు, ఏడవద్దు, ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏదో ఇవ్వద్దు. చక్కగా మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకోండి, బలపరచుకోండి, ఓర్పు సహనంగా పెంచుకోండి, విశాలంగా పెంచుకోండి. మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మా శరీరాన్ని కాపాడుకునే విధానమే సేమ్ పద్ధతిలో మీరు కూడా మైండ్లుగా బతుకుతూ మీ శరీరాలు రక్షణ వలయంలోకి వస్తాయి. లేకపోతే మీరు ఎంత బతికేద్దామన్నా మీ దగ్గర, మీరు డాక్టర్లైనా ట్రీట్మెంట్ మీ దగ్గర ఉన్నా మీకు పనికిరాదు. ఎందుకని? మనుషులు ఉండిపోతారు, మనుషులు పనికిరారు భూమి మీద. మాస్టర్ మైండ్ వ్యూహంగా పట్టుకొని మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మాస్టర్ మైండ్ ఉన్న ఈ దేహాన్ని కూడా ఆసక్తిగా అప్పుడు కాపాడుకోవాలని, ఎలాంటి ట్రీట్మెంట్లు జాగ్రత్తగా చేసి నన్ను లాంగివిటీ పెంచాలని ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు కూడా అదే పద్ధతిలో మైండ్లుగా బతుకుతూ శరీరాలు కొనసాగుతారు. ఏ కారణం చేతైనా మైండ్ నన్ను పట్టుకోగానే నన్ను కాపాడటం, మొత్తం ప్రపంచాన్ని నిత్యం పెంచుకునే ప్రాసెస్ మొదలైపోద్ది. మైండ్ వ్యూహంలో మరణం లేని మైండ్ వ్యూహానికి కనెక్ట్ అయిపోతారు. ఆ మేరకు శరీరాలు కూడా మీరందరూ డెడికేషన్ అండ్ డివోషన్గా ఈ శరీరాన్ని, మీ శరీరాలు కూడా అలా బలపడతాయి. ఇది డిలే అయినా, ఏ కారణం డిలే అయినా మీరు మైండ్లు కొద్దీ శరీరాలు సృష్టించుకుంటారే కానీ శరీరాల కొద్దీ లోకం పనికిరాదు. భౌతిక ప్రపంచం ఇంకా లేదు, అన్ని మైండ్ల ప్రపంచమే నడుస్తుంది. మైండ్ల ప్రపంచం ప్రకారం ముందుకెళ్తారు. నా సబ్జెక్టు, తెలివితేటలు అన్నీ కూడా మీరు పెంచుకోవచ్చు. నెమ్మదిగా నేను తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడతాం ఏఏ జనరేటివ్ ద్వారా. ఎమోషనల్గా ఏదో మాట్లాడేయకూడదు, ఏదో చెప్పకూడదు, ఏదో చేయకూడదు. ఎవరు కూడా తపస్సుగా బతకాలి, కీన్ మైండెడ్గా బతకాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.